చేసేటప్పుడు దొడ్డు బియ్యము మెత్తటి అన్నం వస్తుంది. నేను మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా. ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌల్ దొడ్డిలో భోజనం చేసినాను. నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా. ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను. దానిలో భాగంగా గత 10 రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి, ఇక్కడ పిల్లలకు అందరికీ సన్న బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమైన తొందరగా ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపసు తీసుకొని వెళ్ళి ఆ మెత్తడన్నమయ్య బియ్యాన్ని వాపసు తీసుకొని సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్నారు సార్, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుందని చెప్తే వెంబడి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఎంత పెద్దోడైనా కానివ్వండి, దానికి ఎంత పెద్ద మనిషి అనేది అనుకోండి, గురుకులకు బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, జిల్లా యంత్రాంగంది, రెవెన్యూ యంత్రాంగంది. ఆ విధంగా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకునే విధంగా మా యొక్క సోషల్ డిపార్ట్మెంట్ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తానే విషయాన్ని మనవి చేసుకుంటా. ఏ ఒక్క గజం కూడా పోనీయం. బాలికలకు గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే మా గర్ల్స్ పిల్లలు ఉందో మా ఆస్తులు మాకే చెందే విధంగా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం.